మచిలీపట్నం ఇనగుదురు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో జోసెఫ్ రావణ్ అరెస్ట్ చేసిన పోలీసులు ఇనగుదురు తీసుకొచ్చారు. దీంతో ఇనగుదురు పోలీస్ స్టేషన్ వద్దకు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జోసెఫ్ రావణ్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. జోసెఫ్ రావణ్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేము చాలా గౌరవంగా చెప్పారు. అంటే మీరు వైసీపీ బొమ్మలు వేస్తారంటే పెట్టారు. వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? అదిగో వాళ్ళందరూ ఎందుకున్నారు లోపల? తెలియదేంటి సార్ మీకు? మేము దొంగలాగా మమ్మల్ని బ్యారికేడ్లు అంటే అలా దొరలాగా పంపిస్తామండి. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నారు? పంపిస్తామేంటండి? మాకు చేత కాదనుకున్నారేంటండి? మాకు చేత కాదనుకున్నారండి? మాకు చేత కాదనుకున్నారండి? మాకు చేత నేను మాట్లాడుతూ ఊరుకోతాను. తెలుసు కదా అసలు వాళ్ళు ఎట్ట మమ్మల్ని ఎక్కడొచ్చారు? నేను చెప్తున్నా పంపించారు. ఈ 3 దాటించి పంపించారు. అది పద్ధతి కాదు సార్. సిఐ గారు మీరు మమ్మల్ని అడ్వకేట్సా? ఎవరికి అడ్వకేట్స్? దొంగలకి అడ్వకేట్. నేనే అడ్వకేటే. నేను కూడా చూపించిన అయితే సామాన్యుల లోపల పంపించట్లే అడ్వకేట్ పంపిస్తారండి మీరు. సామాన్యుల లోపల కేసు పెడతాక సామాన్యుడు దెబ్బలు తెలియదు. ఇంట్లో భార్య పంపించారు. మరి సామాన్యులు అంటారండి, బార్ కౌన్సిల్ అంటారండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జోసెఫ్ రావణ్ అరెస్ట్ చేసి మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అయితే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఇటీవల ఈ కేసు ఇక్కడికి నిన్న కాకినాడ నుంచి యూట్యూబ్ కేంద్రంగా నేర్చుకొచ్చినట్టు చూపిస్తున్న జోసెఫ్ రావణ్ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. దీంతో ఉదయం ఈ సమాచారం తెలుసుకున్న జనసేన నాయకులు అలాగే స్థానిక జనసేన నేత కొరియర్ సీనియర్ నేతృత్వం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలు రంగంలోంచి ఆ పోలీస్ స్టేషన్ వచ్చి అన్ని మార్గాల్లో కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఆ రోడ్లోకి ఎవరూ రాకుండా నియంత్రించడంతో రోడ్డుపైనే ఉండి నిరసన దిగారు. ప్రధానంగా రావణ్ ఇటీవల కాల పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్న నేపథ్యంలో అతన్ని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసి బైఠాయించారు. అదే పోలీసులు చదివినప్పుడుతో వారు వెనుదిరిగారు. ఇదే సమయంలో కొంతమంది వైసీపీ లీగల్ టీం పేరుతో కొంతమందిని పోలీసులు పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించి పంపించడంతో ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన కొరియర్ సీను మరి కొంతమంది జనసేన నాయకులు పోలీసులు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన దిగారు. తమను కూడా ఆ లోపలికి పంపించాలి, తమ కూడా లీగల్ టీం ఉంది, పోలీసులతో మాట్లాడతామంటూ కూడా బయట ఉన్న పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. అయితే వారిని అంగీకరించే లేదంటూ వారిని పంపించే ప్రయత్నించడంతో అక్కడే బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కొంతమంది జనసేన కార్యకర్తలు గోడ దూకి గేట్లు దూకి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు పెట్టడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు అప్రమత్తం మొత్తం లోపలికి బయటకు పంపించారు. సమయంలో పోలీసులు మొత్తం పైకి తీసుకువెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు అధికారులు మాత్రం సంయమనం పాటించాలంటూ జనసేన నాయకుల్ని కోరుతామన్న పరిస్థితి. అయితే రావణ్ మొదటి జోసెఫ్ రావణ్ పవన్ కళ్యాణ్ మాత్రమే లక్ష్యంగా చేసుకుని తీసుకున్న నేపథ్యంలో అక్కడపై గట్టి చర్యలు తీసుకోవాలని ఒక లోపలి తానే తీస్తామని కూడా పేరు చెప్పిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం ఆయన కోర్టులో హాజరుపరుస్తారు. విజయ చంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.